బాబు దగ్గర గజనన గణపతి గజముఖుడే భజనతో ముక్తి చూపు పొంగిపోతలే డబ్బులందరూ ముందుకు వచ్చేయండి, స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. సైడ్ ఇవ్వండి అమ్మవారికి. ఇటు లోపలికి ఇటు ఇట్టండి 3 సార్లు గుడి చూడు ప్రదక్షిణ చేయాలి. లోపలికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయాలి. 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. దయచేసి ఎవరు కూడా ముడుపు కట్టలేదండి. అక్కడ ప్రదక్షిణ చేస్తారు. ముడుపు కట్టలేసుకోండి. గేట్ దగ్గర లగండి. గుడి ఎదురుగా లగాలి. దయచేసి ఇక్కడంతా ఖాళీ చేయాలి. ఇటు ఖాళీ చేయండి. దయచేసి ఇక్కడ ఖాళీ చేయాలి. దయచేసి ముడుపు కట్టలేదు. గేట్ దగ్గర లగాలి. గేట్ దగ్గర లగండి. ముడుపుకి ఎవరు ఎదురెళ్ళొద్దు.
ఓకే 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 సార్ ఓకే మాయా ఓకే లోకేష్ కమిటీ ఏదైతే ఉంది కమిటీ కార్యవర్గం మరి గౌరవ అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా మంచి క్రమశిక్షణగా ఏదైతే ఎమ్మెల్యే గారి ఒక మార్గాన్ని మీరు అడిగిన దానికి ఎమ్మెల్యే గారు సహకరించి వారి ఒక మార్గాన్ని చూపించారో దానికి ఎక్కడ విధంగా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా దానికి విరుద్ధంగా వెళ్ళకుండా అందరూ కూడా ప్రజలందరి యొక్క మనసును ఆకర్షించే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహాన్ని మరి నగరంలో ఈ యొక్క ఏదో నియోజకవర్గ ప్రజలందరి పైన
మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారి సారథ్యంలో ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో జీవించే విధంగా వచ్చే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని, దానికి జనసేన పార్టీ తరఫు మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, మరి ఈ యొక్క జాతర ద్వారా ఏలూరు నియోజకవర్గానికి మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ ముగిస్తాను. ఈనాటి దక్షిణ జాతర మహోత్సవానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ, కూటమి నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అత్యధిక ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో, మరి 1875 సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నాయనేది మన చరిత్ర చెప్తుంది. అదేవిధంగా 150 ఏళ్ళ నుంచి కూడా మరి పడమర వీధి, తూర్పు వీధి అనేది అమ్మవారి జాతర జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే పవర్పేట, లక్ష్మీవారిపేట కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది. మరి ఎన్నాళ్ళు చిరకాల కోరికగా దక్షిణ వీధి వాసులందరూ కూడా మేము కూడా తీసుకోవాలని వాళ్ళ మనసులో ఉన్న మాటనే వాళ్ళు, మరి నేను అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు నా దగ్గరికి తెలిసిపరిచినప్పుడు నాకు అమ్మవారి నా నోట పలికించిందేమో దక్షిణ వీధి వాళ్ళు తప్పనిసరిగా మీరందరూ కూడా జాతర చేసుకోవచ్చు. అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు ప్రజానీకానికి అందరికీ ఉంటాయి. ఏలూరు విస్తరిస్తుంది, ప్రజలు పెరుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ద్వారా అక్కడ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్న ఉద్దేశంతో మరి దక్షిణ వీధి వారు అందరినీ కూడా చేసుకోమని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అన్ని కూడా వారికి సంబంధించి కమిటీ చేసుకోవడానికి కానీ, ఏ విధంగా అయితే పుట్టింటి వారిని సాగు చేస్తారో, అమ్మవారికి స్నానం చేయించాలి, ఎన్ని కార్యక్రమాలు కూడా మిగతా జాతర వారి కమిటీతో తెలుసుకుని తప్పనిసరిగా మీరందరూ కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తప్పనిసరిగా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా మన దక్షిణ వీధి వారు చేసినందుకు ఆ కమిటీ వారిని సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి అమ్మవారు కార్యక్రమం అనేది అది మన అందరికీ ఒక పండుగ. 3 నెలల పాటు ఎక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఏలూరు నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మనం కూడా మరి పడమర పెట్టినప్పుడు మొత్తం కూడా ఆ రోజున సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అయింది. ఈ రోజున తూర్పు వీధి అమ్మవారి ముడుపు కట్టడం, అలాగే దక్షిణ వీధి అమ్మవారి ముడుపు కట్టడం, ఈ అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మవారి దయ వల్ల మన ఏదైతే ఏలూరులో కూడా మరి తుఫాన్ ఎక్కువగా ఉంటుంది, వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అన్నప్పటికీ కూడా మరి ఏలూరు ప్రజానికి అందరూ కూడా జాతర చేసుకుంటారు ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సుల వల్ల మనకి ఏ ఆటంకం కాకుండా జరిగింది. ఈ సందర్భంగా మనం కూడా చాలా అదృష్టవంతులని చెప్పి ఇస్తున్నా. అదేవిధంగా మరి జాతర అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా చేసి ఈ జాతర మహోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా అంగరంగ వైభవంగా మరి ఏలూరు చరిత్రని ఏదైతే నేను చెప్తున్నానో 1875లో దాన్ని తిరగరాసే విధంగా ఈ రోజున, ఎందుకంటే జనాభా పెరిగారు, భక్తి భావాలు పెరిగినాయి, మనోభావాలు పెరిగినాయి, అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా తప్పనిసరిగా మీరు అందరూ కూడా చేసుకోవాలి. డెఫినెట్ గా ఆ అమ్మవారి ఆశీస్సులతో నేను డెఫినెట్ గా ఏలూరు నియోజకవర్గానికి అనేక మంచి పనులు చేయాలి, ఆ అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏలూరు ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఇది వరకు ఎప్పుడు వరకు ఏ విధంగా అయితే మంచి కార్యక్రమాలు చేస్తానికి అమ్మవారి ఆశీస్సులు కలిగిస్తున్నారో ముందు ఇంతకంటే మంచి కార్యక్రమాలు కల్పించే విధంగా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మా కూటమి సభ్యులందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు దక్షిణ వీధి ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటానని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా దక్షిణ వీధి జాతర మహోత్సవానికి అమీర్పల్లి బ్రదర్స్ భాస్కర్ సత్యనారాయణ అండ్ గుర్రం శివాజీ గారు 1,100 రూపాయలు మరి వారు కాలంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఇంకా కూడా మీకు చెప్పాను, ఈ దక్షిణ వీధి వారు జాతర చేసే కార్యక్రమానికి ఎటువంటి సహాయ కార్యక్రమాలైన ప్రతి దాంట్లో కూడా మీ అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తిగా అందిస్తూ ఈ దక్షిణ వీధి ఏదైతే కోరుకున్నారో 150 ఏళ్ళుగా కోరుకున్నారో అది ఘనంగా జరిగేటట్టుగా కూడా తోడ్పాటు ఉంటుంది.
అలాగే భక్తులు వెళ్ళొచ్చు. మరి సేవలో ఆయన మన స్టేజ్ మీద ఎక్కి అమ్మవారి కథా కార్యక్రమాలు చేస్తారు. దయచేసి భక్తులు మరి ఈ విరాళ రాజకీయ వందన మహాతల్లి గంగారమ్మ తల్లి మహాతల్లి తమ్ముడు రాజు ఎక్కడ లక్ష్మమ్మ నూటపదేవతలు గంగారమ్మ తల్లి ధనలక్ష్మి దానలక్ష్మి సంపలక్ష్మి బొమ్మదేవుడికి అత్యవసరానికి బాగుబాగులు వచ్చి వ్యాపారం కానీ రాజకీయం కానీ మహాతల్లి చల్లగా చూసి కాపాడగా ఓం శక్తి మహాతల్లి గంగారమ్మ తల్లి తమ్ముడి పోతురాజు ధనలక్ష్మి దానలక్ష్మి ఈ దక్షిణ గ్రామంలో మహాతల్లి పిల్లలు కూడా పెద్దలు కూడా అలాగే ఈ రాజకీయ మొదలు నడిపించే మహాతల్లి అత్తవసరం నుంచి బాగుబాగు నుంచి చల్లగా కాపాడగా ఓం శక్తి మహాతల్లి ఈ జనంలో మాట అయ్యి పొరుగునా తల్లి పైకి వేసిందంట. పొరుగునా తల్లి పైకి వేసి కోరేడు గొప్పలాగా నన్ను అమ్మాను పిలిచాడు. అమ్మాను తలిచారు. అమ్మల వారిని ఆదరించాలి. కలిగిన వారిని అని గద్దె మీద మహాతల్లి గంగారమ్మ తల్లి పైకి వేసింది. పైకి వేసి రామదోలో ఉన్న బండాలు తీసింది. మన ఏలూరులో ఎలా తల్లిందో అలా బండాలు వెళ్ళిందంట. గల్లేవాడికి ఈ నెలకు 3 వర్షముల గురించి పడపట్టి రాజులు పంటలు పండుతున్నాయి. బండాలు వెళ్ళేది వరకు అప్పుడు అన్నాడు జనము అమ్మవారిని కలిసేవలేదు మనకు వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి, జనాలందరూ బాగానే ఉన్నాం. అయితే అమ్మవారికి మనం ముడుపు కట్టాలి. అమ్మవారికి మనం ముడుపు కట్టాలి. అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారి పరిస్థితిని ముడుపు కట్టించి అమ్మవారికి మనం ప్రార్థన చేయాలి అని 9 మంది మహారాష్ట్ర